స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నిజామాబాద్ నగరంలో సాధువులు కనిపిస్తూ ఉన్నారు. ఆపేసి ఆడ పర్సన్ ని పిలిచి బొట్టు పెడుతున్నాడు. బొట్టు పెడితే ఏదో మాట్లాడుతున్నాడు. నిజామాబాద్ నగరంలో సాధువులు కనిపిస్తూ ఉన్నారు ఫ్రీక్వెంట్ గా. అయితే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇతర రాష్ట్రాల నేమ్ ప్లేట్స్ ఉన్నాయి, మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, వీళ్ళు నిజమైన సాధువులా లేక వీళ్ళ వెనకాల సాధువు వేషంలో వీళ్ళు ఇంకేమైనా చేస్తున్నారా అనేది కొంత తెలియాల్సి ఉంది. ఎందుకు అంటే అనుమానాస్పదంగా కనిపించారు. మాట్లాడమని అడిగితే వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, పర్పస్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పినది కరెక్ట్ గా లేదు. 10 రోజులు అయింది. సో వాళ్ళు స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి 10 రోజులు అయిందంట. 10 రోజులు పట్టదు వాళ్ళు స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి వాళ్ళు చెబుతున్న ప్లేస్ కి వెళ్ళడానికి. ఎందుకు నేను స్టార్ట్ అయిన ప్లేస్ ఎండింగ్ ప్లేస్ చెప్పట్లేదు డెస్టినీ అంటే, మరి వీళ్ళు నిజమైన సాధువులా, వీళ్ళ వెనకాల ఉన్నది ఏంటి అనేది మనం కొంతవరకు గమనించాల్సిన విషయం. निजामाबाद कितने दिन और आगे क्या ये गाँव नहीं तो निकलने हैं, बिचपल्ली हो तो निकल जाएंगे। बिचपल्ली से निकल जाते मगर कब से शुरू करे यात्रा? हमारे लिए हो गया कुछ 10 दिन से ऐसे ही जा रहे, बस 2 ही शिष्य आपके. ఇలాంటి సాధువులు ఎవరైనా కనిపించి డబ్బులు అడగడం కానీ ఇంకేదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే మటుకు మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కానీ 100కి కానీ కంప్లైంట్ చేసి ఆ అనుమానాస్పద వ్యక్తుల్ని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 15 minutes నుంచి మనం ఫాలో అవుతున్నాము. నిజామాబాద్ లో మనకి తిరుపతి వెళ్తున్నాము అని చెప్పి బయలుదేరిండ్రు. ఇప్పుడు తిరుపతి కాకుండా ఆ లైన్ హైవే ఎక్కకుండా గ్రామాల వెంబడి స్టార్ట్ అయినరు. ఇక్కడ మధ్యలో ఒక వ్యక్తిని ఆపి తనకి బొట్టు పెట్టి డబ్బులు అడగడం జరిగింది మన కళ్ళ ముందే. సో అతను రెస్పాండ్ అవ్వకపోయేసరికి ముందుకు వెళ్ళిపోయారు. అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఆగిండ్రు. సో వీళ్ళు ఖచ్చితంగా 100% పక్కా దొంగ బాబాలే. సో పేరు చెప్పుకొని వాళ్ళ నాగ సాధువుల పేరు చెప్పి వాళ్ళ పేరును చెడగొడుతున్న వ్యక్తులు. ఇది ప్యూర్ గా వసూల్ బ్యాచ్ అని అర్థమవుతుంది. సో ఈ వసూల్ బ్యాచ్ మరి ఏం చేస్తారు, ఎక్కడికి వెళ్తారు, వీళ్ళ టార్గెట్ ఏంటి, ఎవరినైనా ఫిక్స్ చేసుకొని వెళ్ళిండ్రా లేకపోతే పర్పస్ ఏంటి, వీళ్ళు సింపుల్ గా అట్లా రోడ్ ఎంబడి నుంచి కనిపించిన వాళ్ళని వసూలు చేసే బ్యాచా, మరి చూద్దాం అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది మనం ఫాలో అయ్యి చూసి మనం అసలు ఇన్ఫర్మేషన్ ఏంటి, వీళ్ళ ఇంటెన్షన్ ఏంటో మనం కనుక్కుందాం. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఒక పర్పస్ఫుల్లీ యాత్ర కోసం బయలుదేరిన వాళ్ళు అయితే ఇలా వెళ్ళారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అడిగినప్పుడు వాళ్ళు చాలా తడబడిండ్రు. ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనగానే తడబడిండ్రు. తిరుపతి వెళ్తున్నామని చెప్పిండ్రు. యూపీ నుంచి వచ్చిండ్రు. యూపీ నుంచి బయలుదేరి 10 days అయిందంట. సో 10 days పట్టదు యూపీ నుంచి బయలుదేరి నిజామాబాద్ రావడానికి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బోర్గాం, నిజామాబాద్ దాటంగానే బోర్గాం ఉంటది. సో ఆ బోర్గాం నుంచి డైరెక్ట్ స్ట్రైట్ కి వెళ్ళిపోవాలి. వీళ్ళు రైట్ తీసుకొని లోపలికి వచ్చారు. లోపలికి వచ్చి తెలుస్తుంది హైవే కాదు, ఇప్పుడు గూగుల్ ఉంది. సో వాళ్ళు అక్కడ నుంచి వస్తున్నాము అంటే గూగుల్ పెట్టుకునే వస్తారు. సో వాళ్ళు నిజంగా యూపీ నుంచి వచ్చిరా, మరి ఆ నెంబర్ ప్లేట్ కూడా నిజమా కాదా, వీళ్ళు యూపీ నుంచి వచ్చిన వాళ్ళ, ఆ పేరు కనబడితే వాళ్ళు నమ్ముతారు చూసేవాళ్ళు అని అనుకుంటున్నారా, అసలు వీళ్ళ సంగతి ఏంటి, మనం ఈరోజు వీళ్ళని వెంబడించి పట్టుబడి వీళ్ళ సంగతి ఏందో చూద్దాం ఈరోజు. ఇట్లాంటి వాళ్ళని దొంగ సాధువులను మనం అడపదడప చూస్తున్నాం. ఎందుకు అంటే ధర్మం పేరుతోని దాన్ని పక్కదారులు పట్టించే వ్యక్తులు మనకి చాలా మంది ఉన్నారు. ఇది కూడా ఒక వే ఆఫ్ ఈజీ మనీ అనే కింద చెప్పొచ్చు. వాళ్ళని మనం ఇప్పుడు చూద్దాం, నోటీస్ చేద్దాం ఎంతవరకు వీళ్ళు ఇట్లా వెళ్తారు, అసలు నిజమైన సాధువులేనా లేకపోతే వీళ్ళ వెనకాల ఉన్న గ్యాంగ్ ఏంటి, నిజంగానే వీళ్ళు యాక్చువల్ గా సాధన కోసం వచ్చిన సాధువులా లేకపోతే డబ్బులు గుంజడానికి బయలుదేరిన బ్యాచా మనకు అర్థమైతది. వాళ్ళు చూస్తూ నోటీస్ చేస్తూ ఉన్నారు. తిరుపతికి వెళ్తున్నామని చెప్పారు. యూపీ రిజిస్ట్రేషన్ ఉంది. సో నిజామాబాద్ నుంచి బయలుదేరిండ్రు.
మరి నిజామాబాద్ వెళ్ళాలి అంటే ఇటు డిచ్పల్లి దాటి వెళ్ళాలి. వీళ్ళు ఇటు బోర్గాం గ్రామం నుంచి మనం వెళ్తున్నాము, మనం క్వశ్చన్ చేసాము అని అడిగి మనం నోటీస్ చేస్తూ వీళ్ళు మెల్లిగా టైం పాస్ చేస్తూ వెళ్తున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే తనకి తాను నాగసాధువుగా చెప్పుకుంటున్నాడు. మరి ఈ నాగసాధువు ఎంత వరకు నిజం చెప్తున్నాడు అనేది మనం ఇప్పుడు చూపించేద్దాం. ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు, ఎందుకు ఇట్లాంటి ప్రజలను మోసం చేసే పనులు, మనం వెయిట్ చేద్దాం. అసలు ఏంటి మనుషులు ఏం చేస్తున్నారు. ఈ దారి దోపిడీ లాగానే ఉంది ఇది అచ్చంగా. సో పోవడం, దారిన పోతున్న వాళ్ళు మాట్లాడి అడగడం, వాళ్ళ పనులు చేసుకోవడం. సో ఆపేసిండ్రు. ముందర పోలీస్ స్టేషన్ ఉంది. యాక్చువల్ గా మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాము పోలీసులకి. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళు అక్కడ యాక్చువల్ గా వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఒకతను దిగిండు, ఇతను వస్తున్నాడు. ఏం చెప్పాడు ఏంటి అడుగుదాం మనం. అన్న ఏం అడుగుతున్నాడు ఆయన? ఏం అడుగుతుండే మా ఆయన సిమెంట్ షాప్ ఆయన అడుగుతున్నాడు. అడుగుతుండా? ఏమన్నాడు? ఏమన్నాడే బొట్టు పెట్టిండు. బొట్టు పెట్టి ఏమన్నాడే అతను. మరి ఎందుకు దిగిండు ఆయన? అతను అందులో నుంచి ఎందుకు దిగలేడు. ఆయన ఓనర్, సిమెంట్ ఓనర్ ఆయన. ఈయన దిగి పోలీసులు వచ్చిండ్రు, అడుగుతున్నారు, ఎంక్వైరీ చేస్తుండ్రు. వెళ్దాం మనం కూడా. అసలు ఏం జరిగింది ఏంటి, ఎందుకు వస్తున్నారు ఇట్లా, వీళ్ళు ఎక్కడి నుంచి ఏంటి, మొత్తం ఇప్పుడు బయలుపడిపోతుంది అంతా వాళ్ళది. మోపాల్ పోలీసులకి సమాచారం అందించాము. మేము వెనకున్నాము, వాళ్ళు ముందట ఆపమని చెప్పాము, అడుగుతారు. సో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం ఇప్పుడు. అసలు వీళ్ళు ఎంత వరకు నిజము ఏంటి, అబద్ధం ఏంటి, నిజం ఏంటి, మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో హరిద్వార్ నుంచి వచ్చామని చెప్పారు సార్. हरिद्वार आश्रम। हाँ, फोन नंबर है हमारा 2021 कोड नंबर। जी हाँ, एक ही गांव के है। जी हाँ। ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తా. వీళ్ళని మనం నిజామాబాద్ నుంచి ఫాలో అయితే వస్తున్నాం. మనం మోపాల్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. యూపీ నుంచి బయలుదేరిండ్రు, నంబర్ ప్లేట్ కూడా యూపీ ఉంది. అక్కడ నుంచి బయలుదేరి వచ్చినామని చెప్పారు. తిరుపతి వెళ్తున్నాం అన్నారు. తిరుపతి వెళ్లే వాళ్ళు బోర్గాం నుంచి ఇటు మంచిపదారికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు. साधु है, संत है। और आपका? आप तिरुपति जा रहे बोल रहे थे ना, इधर क्यों आए? इधर क्यों आए? दूध लेने आई थी। कहाँ दूध? सब्जी लिया। कहाँ? मार्केट से। मार्केट से आप नहीं, निजामाबाद मार्केट में आप दूध, दही, सब्जी लिया। लेने के बाद ही हम मिले थे आपको। हाँ, बाद में आप पूछे तो क्या बोले थे? तिरुपति जा रहे हम बोले थे। तिरुपति जाने वाले इधर क्यों घुस के आए? अब रास्ता बता दिया, मैं इधर निकल जाऊँ डिचपल्ली होकर के। नहीं, आप बोले थे ना डिचपल्ली जा रहे बोल के। इधर को निकल जाओ। बोले महाराज इधर को निकल जाओ, तो मैंने क्या किसको पूछे? आप जैसे ही थे उनसे पूछा। आपको पीछे करते ही आ रहे, आप किसको बात कर रहे हैं, क्या बात कर रहे हैं, हम देख रहे। किसी से भी बात नहीं हुई आपकी। अच्छा। हाँ, आप जो एक आदमी को बोट्टू लगाए वो आप हम पूछे, पूछताछ भी करे, ఆశీర్వాద్ దియే, మగర్ పూछताछ नहीं किए। ऐसा जा सकते क्या बोल के पूछे नहीं। వీళ్ళు చెప్తున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదు. ఆశ్రమం నుంచి వస్తున్నామన్నారు, హరిద్వార్ నుంచి అన్నారు. ఇప్పుడు మేము కూరగాయలు పాలు కొనుక్కోవడానికి లోపలికి వచ్చినాము అన్నారు. సో కూరగాయలు పాలు నిజామాబాద్ లోనే కొనుక్కున్నాం అంటున్నారు. సో చెప్తున్న దానికి, వచ్చిన దానికి, చేస్తున్న దానికి అస్సలు పొంతన లేదు. సాధు సంతూలం అని చెప్తున్నారు, చెప్పులు వేసుకొని ఉంటున్నారు. చూడాలి మరి వీళ్ళు ఎంత వరకు నిజమని. నైట్ హాల్ట్ కరేవా, కిస్కే సాత్ బాత్ करके करे? स्वामी है। कौन सा स्वामी? जानने वाले हैं मल्लाराम स्वामी। हाँ, क्या नाम है? नहीं उसका नहीं मल्लाराम स्वामी बोलते हैं। पागल मंदिर जो बना फोन हुआ नंबर है उसका? हाँ, फोन नंबर दो। फोटो है मेरे उस मोबाइल में। बताइए। जानने वाले हैं। आप कहाँ करते हो? नंगे हैं, नंगे नाग बाबा है। नाग बाबा ऐसा बाहर नहीं निकलते। सही में नाग बाबा ऐसा बाहर नहीं निकलते। మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, నాగ సాధువులు అని చెప్పుకుంటున్నారు. వాళ్ళకి ముఖ్యంగా ఇటు ఇది నేషనల్ హైవే కాదు. వీళ్ళు యూపీ నుంచి బయలుదేరినట్టయితే తిరుపతికి వెళ్లాల్సిన దారి ఇది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సాధువులం అని చెప్తున్నారు, చెప్పులు వేసుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ ఆపినరు అంటే డ్రైవర్ మంచూరియా తింటాడంట, అందుకని ఆపినం అంటున్నాడు.
అండ్ వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా నాగ సాధువులు ఎక్కడ మనకు కనిపించరు, మేము నాగ సాధువులం దిగంబర్లం అని చెప్తున్నారు. పోలీసులు అయితే తనిఖీ చేస్తున్నారు, వీళ్ళని ఇప్పుడు అన్ని చెక్ చేసారు డీటెయిల్స్. సో మనతో ఇక్కడ స్థానికుడు ఉన్నాడు. మీకు ఏమనిపిస్తుంది, వీళ్ళు ఇట్లా వస్తున్నారు నేను సాధువులం అని చెప్పుకుంటున్నారు? మేడం మిట్ట మధ్యాహ్నం పూట విలేజ్లలో తిరిగి బొట్టు పెట్టి మీ ఆరోగ్యం బాగలేదని డబ్బులు తీసుకోవడం, మనకు బొట్టు పెట్టడం చూడ తప్పని ఇంటి వెళ్ళి ఉన్న కాడికి గోల్డ్ డబ్బులు దోచుకొని వెళ్ళిపోవడం. ఇక వాళ్ళు పోయిన తర్వాత మనకు స్పృహ వచ్చేసరికి వాళ్ళు ఇంటి ముందట ఉండరు. అంటే ఇంతకు ముందు ఎప్పుడైనా కనిపించిర్రా ఇట్లాంటి వాళ్ళు ఇట్లా వచ్చే వాళ్ళ? బోర్గంపి గ్రామంలో జరిగింది గత 2 months కింద. అయితే ఇప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే 1 సంవత్సరం నుంచి ఇట్లా తిరుగుతూ వస్తున్నారు చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? నిజమేనా? నిజం, ఇక్కడ పట్టుబడ్డారు వాళ్ళు ఇప్పుడు. సో ఇది మనకు స్థానికులు చెప్తున్నారు. అయితే మాకు ఎక్కడ అనుమానం వచ్చింది అంటే అడగంగానే తిరుపతి అన్నాడు, యూపీ నుంచి హరిద్వార్ నుంచి వస్తున్నాం అన్నాడు. ఎక్కడ నైట్ హాల్ట్ అంటే నైట్ హాల్ట్ చేసింది మల్లారం అని చెప్తున్నాడు. మల్లారం ఎటు? మల్లారం నుంచి మనం తిరుపతి పోవడానికి దారేంటి? ఇటు వచ్చిర్రు, మళ్ళీ బోర్గం నుంచి లోపలికి వచ్చిర్రు, ఇక్కడ ఆపిండ్రు. సో ఇక్కడ మనకి నంబర్ ప్లేట్ చెక్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పులు వేసుకున్నారు, వాళ్ళు మాట్లాడే మాటకి నంబర్ ప్లేట్ తీసిండ్రు చూడండి. తనని చూడండి, నేను నాగ సాధువుని దిగంబరుణ్ణి అని చెప్పాడు. ఇప్పుడు మాట్లాడడానికి బయటకు వచ్చేటప్పుడు మటుకు బట్టలు కట్టుకొని బయటకు వచ్చిండు. సో ఇది పరిస్థితి. వీళ్ళు ఎంత వరకు నిజమైన సాధువులు, ఎందుకు ఇట్లా ధర్మాన్ని దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు? ఇట్లాంటి వాళ్ళ వల్ల అసలు సిసలైన వ్యక్తులకి ఇది దెబ్బగా మారుతుంది. అవహేళన చేసే వాళ్ళకు ఇది నిదర్శనంగా మారుతుంది. ఇట్లా ధర్మాన్ని భ్రష్టు పట్టించే పనులు చెయ్యొద్దు అని గ్రామస్తులు అంటున్నారు. వాళ్ళు నంబర్ ప్లేట్ 2 ఉంచుకున్నారు, పైనోటి లోపలోటి. సో చెప్పడం నాగ సాధువులు, మళ్ళీ బట్టలు వేసుకొని బయట కిందకి దిగిండు. సో దీని సంగతి ఏంటో పోలీసులే తేల్చాలి. వీళ్ళ సంగతి తేల్చి వీళ్ళకి సరైన దారి చూపించాలి అని గ్రామస్తులు కోరుకుంటున్నారు.